థర్డ్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఈజ్ రోలింగ్. రోల్ అవ్వాలి, ఎందుకంటే ప్రెస్లింగ్లో కింద పడేస్తాం, మనం కూడా పడుతూ ఉంటాం. సో ఈ ప్రాసెస్లో రోలింగ్ అనేది అంటే ఎప్పుడు ఎలా అయినా కానీ కింద పడ్డం అనేది మనకి రావాలి. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు రోలింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ బెండ్ అవ్వాలి, దెన్ హ్యాండ్స్ పెట్టాలి సపోర్ట్, అండ్ బ్రింగ్ ఇట్లా దూరం ఉండొద్దు, హ్యాండ్స్ లెగ్స్ ఎప్పుడు దూరం ఉండొద్దు, దగ్గరికి రావాలి. దెన్ కీప్ యువర్ హెడ్ ఇన్సైడ్, హెడ్ ఎప్పుడు లోపలికి ఉండాలి. దెన్ ఫాల్ ఆన్ యువర్ బ్యాక్, మీ బ్యాక్ మీద ఫాల్ అవ్వాలి. చూడండి, బెండ్, హ్యాండ్స్ పెట్టాలి, దెన్ హెడ్ లోపలికి బెండ్ చేసి రోల్ అవ్వాలి. ఇలా లేకపోతే ఏమవుతుందంటే ఫ్లెక్సిబిలిటీ అనేది లేకపోవడం వల్ల కొంతమందికి రాకపోవచ్చు. వాళ్ళు ఎలా నేర్చుకోవాలి అంటే ఇట్లాంటి మంచి సర్ఫేస్, మెత్తటి సర్ఫేస్ ఉంటే ఇన్ కేస్ వాట్ దే కెన్ డూ ఈస్ దే కెన్ నీల్ డౌన్, పుట్ దేర్ హ్యాండ్స్ డౌన్ అండ్ పుట్ దేర్ హెడ్, అంటే నీస్ కింద హ్యాండ్స్ పెట్టి హెడ్ పెట్టేసి లిఫ్ట్ చేసి దగ్గరకు వచ్చి దే కెన్ జస్ట్ రోల్. ఓకే, ఇప్పుడు ఈ యాంగిల్లో చూద్దాం. హ్యాండ్స్ పెట్టేసి నీస్ పెట్టాను. ఇది బిగినర్స్, వెరీ వెరీ బిగినర్. అసలు నాకు రోలింగ్ రాదు సార్ అంటే వాళ్ళ కోసం ఇది నేను చేస్తున్నాను. ఓకే, నీస్ హ్యాండ్స్ అన్ని కింద పెట్టి హెడ్ కింద పెట్టి జస్ట్ లిఫ్ట్ చేసి రోల్ అయిపోవాలి. ఓకే, వచ్చిన వాళ్ళు ఎలా చేయొచ్చు అంటే జస్ట్ బేసిక్ దే కెన్ పుట్ దర్ హ్యాండ్స్ అండ్ దిస్ రోల్. ఓకే, దిస్ ఈజ్ ద రోలింగ్. సింగిల్ లెగ్ రోల్ కూడా ఉంటుంది, అంటే దే కెన్ రోల్ విచ్ ఎవర్ వే దే వాంట్. లెగ్స్ bend down, hands just keep head in and roll. Next important thing is sprawl. Sprawl ఎలా చేయాలంటే hands down just like this, అంటే అపోనెంట్ ఇలా మన దగ్గర టేక్ డౌన్కి వచ్చినప్పుడు మన లెగ్స్ అనేవి దొరకకూడదు. జస్ట్ ఓకే, ఎగ్జాంపుల్ పొజిషన్, కమ్ టు టేక్ డౌన్. ఇలా టేక్ డౌన్కి వచ్చినప్పుడు we need to stretch our legs. ఓకే, స్ప్రాల్ ఎలా చేయాలంటే first step 1 hands down, step 2 just bring your legs back. Okay, cobra position. Sprawl ఎలా యూజ్ అవుతా అంటే అపోనెంట్ మన దగ్గర టేక్ డౌన్కి వస్తున్నాడు ఎగ్జాంపుల్, దెన్ వీ నీడ్ టు స్ట్రెచ్ అవర్ లెగ్స్ బ్యాక్వర్డ్. ఓకే, ఇప్పుడు మనకి స్ప్రాwl అనేది టేక్ డౌన్ కాకుండా మనకి హెల్ప్ అవుతుంది. మీరు ఇంట్లోనే ఉండి మీరు ఒక మొబైల్ ఫోన్తో చూసుకొని మీరు ఒక మంచి ఫైటర్ అయ్యేటట్టు నేను చేస్తున్నా. మీకు ఫైనాన్షియల్ కెపబిలిటీ ఉంటే మీరు ఫీజు పే చేయండి. అది 1 రూపీ అవ్వచ్చు, 100 రూపీస్ అవ్వచ్చు, 1000 రూపీస్ అవ్వచ్చు.